చాలా భయంగా ఉందిరా. నీకే కాదురా, నాకు కూడా భయం ఉందిరా. ఎప్పుడు ఎట్టించో అవునరా. ఏంటోరా మన బతుకులు ఎట్లా అయిపోయాయి. చూసావా రాజన్న, ఆ మాయదారి సింహం మీద భయంతో ఈ మనుషుల్లో హుషారే చచ్చిపోయింది. బతుకు మీద భయంతో ఒక్కడూ సరిగా పనిచేయడం లేదు. ఎలా అవుద్దో ఏంటో ఈ పని. అమ్మగారు, ఇందులో ఒక కాగితం తీసుకొచ్చా? నీకెందుకే కాగితం? ఓసారి రండమ్మా చెప్తాను. రండమ్మా, ఇట్ట కూర్చోండి. ఏమిటే? మరేం లేదమ్మా, మా రాజుకు ఉత్తరం ముక్క రాసి పెట్టండమ్మా. పెళ్లి చేసుకోబోతున్నావు, ఇక ఉత్తరం ఎందుకు? ఏదైనా వాడి మొహం మీదే చెప్పొచ్చుగా. కొన్ని కొన్ని విషయాలు ఎదుటిపడి చెప్పడానికి ఏదోలాగుంటది. మీరు రాయండమ్మా. సరే. ఏటమ్మా రాస్తున్నారు? ఇంకేముంది, ప్రియాతి ప్రియమైన నా రాజా. చే, అట్టా కదండి రాయడం. మరెలా? ఒరే దొంగ సచ్చినోడా. ఏంటే ఆ తిట్టు? పామ్ ఎక్కువైనప్పుడు నేను ఆ నట్టాగే పిలుస్తాను. మీరు రాయండమ్మా. ఒరే దొంగ సచ్చినోడా, నీ చిమ్మడిపోను. మనువన్నావు, మాటిచ్చావు. ఇక నుంచైనా నీ బుద్ధి మార్చుకోకపోతే ఈ శివంగి ఊరుకోదు. ఆ మధ్యన ఓసారి ఇంజనీరమ్మా ముంజకాయ గుంజులా లేతగుండాదే అని కూత కూసావు. రాస్కల్, నిజంగా అలా వాగాడా? వాగాడా అంటావేటమ్మా, అంతటితో ఆగాడా? శివంగి శివంగి ఇంజనీరమ్మను చూస్తూ ఉంటే నేను పొరపాటున కాలు జారి నా మానం పోగొట్టుకుంటానేమోనని భయంగా ఉందే అన్నాడమ్మా. మానవట మానవ. అమ్మ నాయమ్మో, ఈ శివంగి చెప్పడం ఏట్రా అనుకోపోతే ఓ మాట చెప్తా. ఆళ్లాగే మీకు ఆడి మీద మనసుంటే నేనేమనుకోనమ్మా. ముగ్గురం కలిసి ఓగుడిసి కిందే కాపురం పెట్టచ్చు. తప్పెట్టుందమ్మా. ఆ 7 కొండలు ఎంకన్న బాబుకి ఇద్దరున్నట్టే, ఎండికొండ ఈశ్వరుడికి ఇద్దరున్నట్టే, టూరింగ్ హాల్లో సినిమా హీరోకి ఇద్దరున్నట్టే మన రాజుకు మన ఇద్దరమమ్మా. చంపేస్తాను ఇంకోసారి వాడి మాట నా దగ్గర ఎత్తావంటే. వా, వాడు నువ్వు కట్టకట్టుకుని గంగలో దూకండి. ఈ శివంగి చెప్పడం ఏట్రా అనుకోపోతే ఓ మాట చెప్తా. మీకిట్ట కోపం వచ్చిందంటే ఆడి మీద ప్రేమ ఉంది, నా మీద అసూయింది. నిన్ను అమ్మమ్మ ఆ కాగితం చంపేస్తా. ఓ గాడ్. నా జన్మభూమి, నా జన్మభూమి ఎంతో నాకెందుకే దండాలు పెడతారు? ఆ నీళ్ళ తల్లికి పెట్టండి. మీరు నేను ఇంత ముద్ద తింటున్నామంటే అమ్మసలువేగా. ఆ నేల తల్లిని అమ్ముకున్నోడివి కాబట్టే మీ అయ్యి ఇచ్చిన 5 ఎకరాలని శవటోడ్చి 50 ఎకరాలు చేసావన్నా. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, ఏదైనా సాధించవచ్చు. నువ్వు రామ్మా. నర్సింగ్, అయ్యా ఈయనకు 2 సంచులు పంటించి పంపురా. రండి అయ్యా రండి. అరే సెన్స్ రావడన్నా, నీలా తోడు 10 కాలాల పాటు చల్లగా ఉంటే 100 కుటుంబాలకు తిండి దొరుకుద్దన్నా. దేవుడు నీకే ఈ ఏళ్ళు ఇయ్యాలా. సర్లే, వెళ్ళి పని చూసుకో. గిరే రా రా. ఓర్ని అబ్బా చెంచు, నువ్వు తక్కువోడు కాదురా. వేసేది రైతు బిడ్డ గెట్టప్పు, పాడేది దేశభక్తి గీతం, పండించేది గంజాయి పంట. పైగా ఈ వ్యాపారంలో అందరి చేత దీవెనలు పొగడ్తలను. నువ్వు మాత్రం తక్కువ తిన్నావా గిరి? రేంజర్గా వచ్చి దొంగసాటుగా దుప్పెలు, లేళ్లు, పక్షులు, పిట్టల్ని అమ్మేస్తుంటావు. ఇవన్నీ ఏమైనాయంటే సింహం తినేస్తుందని కథలు చెప్తున్నావు. పైగా నా వ్యాపారంలో కమిషన్ కూడా తింటున్నావు. అసలు విషయానికి వద్దాం. మనమిద్దరం ఇట్లా జాయింట్గా బ్రతుకుతుంటే గవర్నమెంట్ ఆ బ్రిడ్జ్ మొదలు పెట్టింది. ఆ బ్రిడ్జ్ పూర్తయి జనం తిరగడం మొదలెట్టారంటే మన వ్యాపారాలు సాగం. ఆ కొత్త ఇంజనీర్ అమ్మ బ్రిడ్జ్ పూర్తి చేసేటట్టుంది. ముందు మనం ఆ పని ఆపాలి. మన చేతులకు మట్టేందుకు గిరి? దయ్యం లాంటి ఆ సింహం ఎప్పుడో వచ్చి వేసేస్తుంది. సింహాన్ని వేసేయడానికి ఆ రాజుగాడు వచ్చి కూర్చున్నాడు. ఆ ఇంజనీర్ అమ్మకి కూలోళ్ళకి వాడు పెద్ద కాపలాయాడు. తొందరగా మనం ఏదో ఒకటి చేయకపోతే బ్రిడ్జ్ పూర్తవుతుంది. అది జరగదు. రేపు ఈ పార్టీకి ఆ ఇంజనీర్ అమ్మ సత్య శవం అవుతుంది. కొంచెం కొంచెం ముందుకి, కొంచెం అక్కడ పెట్టండి.
అలాగే మేడం ఇంకొంచెం వెనకండి వెనకండి. అయ్యో ఏంటండి నేను చెప్పింది అక్కడ అలాగే మేడం. ఆ, సరిగ్గా పెట్టండి. పెట్టండి పెట్టండి. ఏంటో మేడం గారు కొంచెం కళ్ళు తెరుస్తారా? థ్యాంక్ యూ. మేడం 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 థ్యాంక్ యూ రాజు. రాజన్న నీకేం కాలేదుగా? ఏం కాలేదు. వదిలేనా? ఆ? అక్కడ ప్రమాదం తప్పింది కాబట్టి ఇక్కడ నువ్వు బతికిపోయావు. ఇంకొకసారి ఇలాంటి తప్పుడు వ్యవహారాలు చేసావో రే సూరిగా చెప్పినంత గుర్తుందిగా? అసలైన ఎలుగుబంట్లాగా ఆ ఇంజనీర్ అమ్మకు ఎదురుపడి గెంతుతో తను బెదిరించు, దెబ్బకి తను ఆడెలుగుబడి తోలు సంపాదించేవింట్రా. అదే దొరికింది రాజన్న. వెళ్ళు, తను వచ్చి టైం అయింది. అమ్మాయి గారు ఎక్కడ? రా రా రాస్కల్ రా. నన్ను బెదిరించాలని ఇలా అడ్డమైన వేషాలు వేస్తావా? చెప్పు, నీ చేత ఆ రాజీగా ఇలా వేషం కట్టించింది? ఆ? చెప్పు, మాట్లాడవే, మాట్లాడు. పని ఎక్కుటడు, మందు కొట్టడం కాక ఇలాంటి నాటకాలు కూడా మొదలెట్టావా? చెప్పు, చెప్పురా. ఈ సంగతి ఇలా కాదు, ఇలా చెప్పు. మళ్ళీ చేస్తావా? చెప్పు, మాట్లాడు. ఉండు. నీ పని ఉండు చెప్పు. వాడు సూరిగాడు. ఆ, తెలుసు. మేడం మేడం మీరు ఉండండి మేడం. వాడికి పనిష్మెంట్ నేను ఇస్తాను మేడం. ఇబ్రహీం, నేను చెప్తున్నాను, వాడి మోకాల మీద కొట్టు. ఏ వాడి కడుపులో పొడుగు. ఇబ్రహీం, వీడిని ఇలా కాదు, వీడిని గొంతు పిసికి నులిమి. అది నిజమైన ఎలుగుబంటి, నేను నిజమైన సూర్యగాడిని. అయ్య బాబాయ్, నన్ను వదులు. నేను అలాంటి దాని కాదు, నన్ను వదులు. నన్ను వదులు బాబోయ్, బాబోయ్ బాబోయ్. నన్ను పట్టుకున్నావంటే బాబు, నేను అలాంటి దాని కాదు. చూపించుకో, నన్ను పట్టుకో. ఇలా దగ్గరగా ఉన్న మనం చూసేది దెబ్బకు పారిపోతుంది.
మేస్త్రి అమ్మా అక్కడ భీమ్ త్వరగా బిగించి పని పూర్తి చేయించు. పూర్తి చేస్తానమ్మా. జాగ్రత్తగా చేయమని చెప్పు. చెప్తానమ్మా. ఓకే. శివంగి, ఏటి అక్కడ ఏం చేస్తున్నావు? కుందేలు. అటు వెళ్ళడం మంచిది కాదు. సరే సరే. పైకి వచ్చాయి. అరే అరే శివంగి, 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 ఏమైంది? తొందరగా లారీలు ఎక్కడే. పదండి పదండి. ఆగండి. పన్ను తెలిసి ఎక్కడికి పోతున్నారు మీరంతా? మా ప్రాణాలు దక్కించుకోవడానికమ్మా. ఆ మామాని తప్పించుకుంటే ఆగమ్మ, నువ్వని చెప్పు వాళ్ళకి. ఆగమని చెప్పండి. ఒప్పుకున్న పని పూర్తి చేయాలిగా. ఏటమ్మా పూర్తి చేసేది? పొట్టకూటి కోసం అడవికి వచ్చినంత మాత్రాన మా బతుకులు ఈ బ్రిడ్జికి బలెట్టాలా? నాగులు, నువ్వు ఊరుకో అప్పన్నా. ఆ మాయదారి సింహం వచ్చి మా బిడ్డల్ని పాపల్ని చంపుతా అంటే మీరు మీ సర్కారు వాళ్ళు చచ్చిపోయిన మా వాళ్ళని తిరిగి తీసుకొస్తారా? కూలి డబ్బుల కోసం కట్టపడతాం గాని కన్నోళ్ళని కట్టుకున్న వాళ్ళని కాదనుకోలేం. మీకో దండం, మీ పరికో దండం. పదండ్రా. ఎక్కండ్రా, ఎక్కడే. ఏరా ఆగిపోయారే? వెళ్ళిపోండిరా, పోండి. వెళ్ళి అక్కడ సింహానికి భయపడి పెరుగు పందలా పారిపోయి వచ్చామని చెప్పుకోండిరా. అడవి తల్లి బిడ్డలు అని చెప్పుకోవడానికి సిగ్గుపడండిరా. రాయ్, ఇక సింహం చేతో చావాల్సి వస్తుందని భయపడి మీరు పట్నం వెళితే ఆ పట్నంలో చేతిలో పని, తినటానికి తిండి, ఉండటానికి గూడు లేక పస్తులుండి అర్ధాలతో చావాల్సి వస్తుందిరా. ఆ పడే కష్టమేదో మనందరూ ఇక్కడే పడితే తొందరలో బ్రిడ్జి పూర్తవుతుంది. రైలు మార్గం ఏర్పడి ఇక్కడ ఖనిజ సంపద తవ్వకాలు ప్రారంభమవుతాయిరా. దాంతో మనందరికీ చేతిన పని దొరుకుతుంది, మన జీవితాలు బాగుపడతాయి. ఆలోచించుకోండి. మీరందరూ కొద్దిపాటి ధైర్యం చూపిస్తే మీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డేస్తాను. ఆ సింహాన్ని చంపగా నేను చావను. అలా కాదు, మా బతుకులు మావి, మా స్వార్థం మాది అనుకుంటే వెళ్ళిపోండిరా. కానీ వెళ్లే ముందు ఒక్క మాట మాత్రం గుర్తుంచుకోండి. పిరికివాడు రోజూ చస్తాడు, కానీ ధైర్యవంతుడు ఒక్కసారే చస్తాడు.